ఏదైనా వస్తువులు తక్కువ ధరకే ఫ్రీగా వస్తుందంటే ఎంత కష్టమైనా కొనేందుకు జనం వెనకాడటం లేదు. కేరళలోని కోజికోడ్ సిటీలో ఓ ఫుట్వేర్ షాప్ ప్రకటించిన ఆఫర్ కోసం స్థానికులు ఎగబడ్డారు. ట్రెండీ ఫ్యాక్టరీ ఫుట్వేర్ షాప్ ఓనర్ కేవలం రూపాయి ఓల్డ్ కరెన్సీ నోట్ తెచ్చిన వారికి బ్రాండెడ్ షూస్ అందిస్తామని ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలో ఆఫర్ వైరల్ కావడంతో జనం ఊహించని రీతిలో ఎగబడ్డారు. ఆఫర్ దక్కించుకునేందుకు షాప్ తెరవక ముందే వేలాది మంది పడిగాపులు కాశారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో గందరగోళం నెలకొంది. రూపాయికే షూస్ ఆఫర్ కోసం జనం షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పి తోపులాట జరిగింది. వేలాది జనాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు జోక్యం చేసుకున్న పోలీసులు ఆఫర్ను తక్షణమే నిలిపివేయాలని షాప్ ఓనర్కు వార్నింగ్ ఇచ్చారు. ఇక వేలాది జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసులు. షాప్ ఓనర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. ఏదైనా వస్తువులు తక్కువ ధరకే ఫ్రీగా వస్తుందంటే ఎంత కష్టమైనా కొనేందుకు జనం వెనకాడటం లేదు. కేరళలోని కోజికోడ్ సిటీలో ఓ షాప్ ఓనర్ ప్రకటించిన ఆఫర్ కోసం స్థానికులైతే ఎగబడ్డారు. ట్రెండీ ఫ్యాక్టరీ ఫుట్వేర్ షాప్ ఓనర్ కేవలం రూపాయి ఓల్డ్ కరెన్సీ నోట్ తెచ్చిన వారికి బ్రాండెడ్ షూస్ అందిస్తామని ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలో ఆఫర్ వైరల్ కావడంతో జనం ఊహించని రీతిలో ఎగబడ్డారు. ఆఫర్ దక్కించుకునేందుకు షాప్ తెరవక ముందే వేలాది మంది పడిగాపులు కాశారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో గందరగోళం అయితే నెలకొంది. రూపాయికే షూస్ ఆఫర్ కోసం జనం షాప్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పి తోపులాట జరిగింది. వేలాది జనాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు జోక్యం చేసుకున్న పోలీసులు ఆఫర్ను తక్షణమే నిలిపివేయాలని షాప్ ఓనర్కు వార్నింగ్ ఇచ్చారు. వేలాది జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఇక షాప్ ఓనర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు పోలీసులు.